హాయ్ అండి. ఇప్పుడు మనం నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మ్యాగీ నూడిల్స్. ఫస్ట్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక బాండిల్లో కొంచెం నీళ్ళు వేసుకుందాం. నేను 2 ప్యాకెట్స్ చిన్నవి తీసుకున్నానండి మ్యాగీ. సో నాకు ఇంత వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడైతే ఈ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ నూడిల్స్ అనేటివి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. సో అందుకని నేను 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. యూజువల్లీ పిల్లలు ఎక్కువ వెజిటేబుల్స్ ఇష్టపడితే దీంట్లో క్యారెట్, బీన్స్, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మా పిల్లలు మాత్రం అవి ఎక్కువ ఇష్టపడరు. ఇట్లా ప్లెయిన్గానే చేస్తాను, వాళ్ళు అలాగే ఇష్టపడతారు. మీకు కావాలంటే మీరు అవన్నీ యాడ్ చేస్తారు. ఇప్పుడైతే చూడండి వాటర్ బాగా బాయిల్ అయిపోయి ఇప్పుడు మనం మ్యాగీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మ్యాగీని బాగా అటు సైడ్ ఇటు సైడు ఒకసారి టర్న్ చేద్దాం. ఇట్లా టర్న్ చేయడం వల్ల మ్యాగీ బాగా కుక్ అవుద్ది. ఇలా టర్న్ చేయడం వల్ల మ్యాగీ ఒక సైడ్ కాకుండా మొత్తం సైడు బాగా బాయిల్ అవుతుంది. సో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి 2 మినిట్స్. చూడండి ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఇది 2 మినిట్స్ అంతే. ఇప్పుడైతే చూడండి మ్యాగీ ఈవెన్గా కుక్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత దీంట్లో మసాలా యాడ్ చేసుకుందాం. చూడండి మ్యాగీ ఇప్పుడు కుక్ అయింది కదా. ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసేసుకుంటాం. ఇప్పుడు మొత్తం కలిపెట్టుకుంటాం ఒకసారి. మీకు ఇష్టం ఉంటే కొంచెం వాటర్ ఇట్లాగే ఉన్నట్టు సూప్ లాగా తాగొచ్చు. లేదు అనుకుంటే కొంచెం మొత్తం వాటర్ అంతా పోయేదాకా ఉడికించాలి. మా పిల్లలైతే ఇట్లాగా కొంచెం వాటర్తోనే ఇష్టపడతారు సూప్ లాగా తాగేదానికి. సో నేను ఇలాగే చేస్తాను. ఓకే, ఇలాగా 5 మినిట్స్ సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మన యమ్మీ మ్యాగీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, టేస్టీ మ్యాగీ 2 మినిట్స్లో రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.